వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రాంతాల్లో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేవి జరగబోతూ ఉన్నాయి. యాజ్ పర్ షెడ్యూల్ మనం చూసినట్టుగైతే ఆంధ్రప్రదేశ్లో జూలై ఎండింగ్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేది ఉంది. ఆగస్టు ఫస్ట్ వీక్లో తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేది ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోవడం కారణంగా ఈ జూలై ఎండింగ్లో జరగబోతున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ మోస్ట్ ప్రాబబ్లీ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం యాజ్ పర్ షెడ్యూల్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ అంటే ఆగస్టు 7th and 8th గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది తెలంగాణలో. అదైతే జరుగుతుంది. కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు పోస్ట్పోన్ చేయమని చెప్పేసి, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఎగ్జామ్ అయితే మన తెలంగాణలో అయిపోతుంది. ఆంధ్రాలో మాత్రం పోస్ట్పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు ప్రాంతాల్లో కూడా స్థానిక చరిత్రకి ఇంపార్టెన్స్ అనేది ఉంది. అంటే మన లోకల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చరిత్రకి ఇంపార్టెన్స్. తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకి ఇండియన్ హిస్టరీ అనేది సేమ్గా ఉంటుంది, కానీ స్థానిక చరిత్ర ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హిస్టరీకి వచ్చేసరికి కొంచెం మనకి చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హిస్టరీ రెండు కలిపి చూస్తే మనకి ఆల్మోస్ట్ 70 to 80% సేమ్గానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ 2014 జూన్ 2nd రెండు చీలిపోయినప్పటికీ కూడా చరిత్ర పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఆంధ్ర మరియు తెలంగాణలో సేమ్ రాజవంశాలే కనిపిస్తాయి. ఆల్మోస్ట్ ఒక 80% చరిత్ర, 70 to 80% చరిత్ర అనేది సేమ్గానే ఉంటుంది. ఒక 20-30% చరిత్ర అనేది కొంచెం వేరువేరుగా ఉంటుంది. అది ఇప్పుడు 70 to 80% మనకి కామన్గానే చరిత్ర ఉంటుంది. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చరిత్ర వెయిటేజ్ కూడా బాగా ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ ఆంధ్రాకి వచ్చేసరికి అయితే ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్లో మొత్తం 4 సబ్జెక్టులు ఉన్నాయి. 4 సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ ఏపీ హిస్టరీ, దాని నుంచి 75 మార్క్స్ మనకి వస్తాయి. మనకి సర్వీస్ సాధించడంలో ఏపీ హిస్టరీ అనేది ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్కి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే గతంలో నేను ఇండియన్ హిస్టరీ క్విక్ రివిజన్ వీడియోస్ చేసిన ఆ క్విక్ రివిజన్ వీడియోస్ చూసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్ రాసినారో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వాళ్ళందరికీ తెలుసు అది ఇండియన్ హిస్టరీ చదువుకొని ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి వాళ్ళు మనకి ఉన్నారు. ఆ క్విక్ రివిజన్ వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా అయింది వాళ్ళకి. అదే విధంగా మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా మన ఏపీ ఆస్పిరెంట్స్కి ఉపయోగపడే విధంగా ఇప్పుడు నేను వీడియోస్ అనేవి చేయబోతూ ఉన్నా. అయితే ఇప్పుడు ఏపీ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ రెండు కూడా ఆల్మోస్ట్ 70-80% సేమ్ అని చెప్పేసి అంటున్నాం కదా. సో కాబట్టి ఇప్పుడు ఏదైతే వీడియోస్ నేను చేస్తూ ఉన్నానో ఇది తెలంగాణ వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏపీ అండ్ తెలంగాణ ఈ రెండు ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోస్ అనేది చేయబోతూ ఉన్నా. సో దీంట్లో బ్రీఫ్గా ఒక్కసారి మీకు క్విక్ రివిజన్ ఎలా ఉండబోతుందని చెప్పి చూస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు ప్రాంతాల్లో కూడా మొదటిగా పరిపాలన చేసిన రాజవంశం శాతవాహనులు. అది మీ అందరికీ తెలిసిందే. సో శాతవాహనులు వీరు ఏపీ మరియు తెలంగాణ రెండు ప్రాంతాల్లో కూడా పరిపాలన చేసినారు. శాతవాహనుల తర్వాత మనకి ఇక్ష్వాకులు వచ్చారు. ఇక్ష్వాకులు కూడా ఏపీ మరియు తెలంగాణ ప్రాంతాల్లో పరిపాలన చేశారు. ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండినులు వచ్చినారు. ఈ విష్ణుకుండినులు అనే వాళ్ళు కూడా ఏపీ అండ్ తెలంగాణ ప్రాంతంలో పరిపాలన చేశారు. అయితే విష్ణుకుండినులు పరిపాలన చేస్తున్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో వాకాటకాస్ అనే వాళ్ళు కూడా కొంతకాలం పరిపాలన చేస్తారు. అదే సమయంలో ఆంధ్రాలో మనకి బృహత్పలాయనులు, శాలంకయానులు, ఆనంద గోత్రికులు అనేవాళ్ళు పరిపాలన చేస్తారు. సమకాలికంగా ఉన్నారని చెప్పేసి అంటాం. ఆ తర్వాత మన యొక్క ఇటువైపు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వెంగి చాళుక్యులు అని చెప్పి వస్తారు. వెంగి చాళుక్యులు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏమైందంటే ఉమ్మడి ఆంధ్ర ప్రాంతం రెండుగా చీలిపోతుంది. ఆంధ్ర ప్రాంతంలో వెంగి చాళుక్యులు పరిపాలన చేస్తారు. అండ్ ఇటువైపుకి వచ్చేసరికి తెలంగాణ ప్రాంతంలో మనకి ఈ యొక్క వేములవాడ చాళుక్యులు అని చెప్పేసి వేములవాడ చాళుక్యులు, తర్వాత ముదిగొండ చాళుక్యులు అనే వాళ్ళు పరిపాలన చేస్తారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కాకతీయులు. ఈ కాకతీయులు ఏం చేశారంటే ఇటువైపు తెలంగాణ ప్రాంత హనుమకొండ నుంచి పరిపాలన చేసినప్పటికీ వాళ్ళు ఆ పక్కన ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని కూడా ఆక్రమణ చేసేస్తారు. ఆ విధంగా మరలా మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పరిపాలన వస్తుంది కాకతీయుల ద్వారా. ఈ కాకతీయులు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు రెండు ఏకం చేసి పరిపాలన చేస్తారు. అది కాకతీయులు 1323లో అంతమైపోయినారు. 1323లో రెండో ప్రతాపరుద్రుడు నర్మదా నదులు దూకి చనిపోయిన తర్వాత ఈ కాకతీయులు ఏమైనారంటే అంతమైపోయినారని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి పరిపాలన అనేది ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోతుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో వెలమ పరిపాలన వస్తుంది. అటు ఆంధ్ర ప్రాంతంలో రెడ్డి రాజులు అనేవాళ్ళు పరిపాలన చేస్తారు. అలాగే తర్వాత వచ్చేసరికి తెలంగాణ ప్రాంతంలో బహమనీలు ఎంటర్ అవుతారు. అటు ఆంధ్ర ప్రాంతంలో విజయనగరం వాళ్ళు ప్రవేశిస్తారు. అది బహమనీస్ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు కుతుబ్ షాహీలు. ఇప్పుడు ఈ కుతుబ్ షాహీలు ఎలా ఉంటారంటే గోల్కొండ నుంచి పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమణ చేసినారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ బహమనీ తర్వాత వచ్చినటువంటి కుతుబ్ షాహీలు ఏం చేసినారంటే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతాన్ని మళ్ళీ ఏకం చేసేస్తారు. అలాగే కుతుబ్ షాహీలు మనకి 1512 నుంచి 1687 మధ్య కాలంలో ఉంటారు. వీళ్ళు ఆంధ్రాని కలిపేసుకున్నారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఏకమైపోయిందని చెప్పేసి అంటాం. తెలుగు ప్రాంతం మళ్ళీ ఏకమైపోయింది. కుతుబ్ షాహీని అంతం చేసి మొఘల్స్ వస్తారు. ఈ మొఘల్స్
నార్త్ ఇండియా నుంచి పరిపాలన చేస్తారు. దక్షిణ భారతదేశంలో సుబేదార్స్ అని చెప్పి నియామకం చేసి అలా మొఘల్స్ దగ్గర సుబేదార్గా పనిచేసినటువంటి నిజాముల్ ముల్క్ 1724లో అసఫ్ జాహీ రాజ్య స్థాపన చేస్తాడు. అసఫ్ జాహీల పరిపాలన ప్రారంభమైనప్పుడు 1724లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతం రెండు కలిసే ఉంటాయి. ఆ తర్వాత అసఫ్ జాహీల నుంచి బ్రిటిష్ వారు ఆంధ్రాని ఆక్రమణ చేసేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆంధ్ర కాస్త మద్రాస్ రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. సో దీన్ని బ్రిటిష్ వారు తమ గుప్పెట్లోకి తీసేసుకుంటారు. అంటే ఈ తెలంగాణ ప్రాంతం ఉంటుంది, తెలంగాణ కాస్త అసఫ్ జాహీల కంట్రోల్లో కంటిన్యూ అవుతుంది. ఆంధ్ర ప్రాంతం కాస్త మద్రాస్ రాష్ట్రంలోకి వెళ్ళిపోతుంది. మద్రాస్ నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం అనేది అవతరిస్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఇటేపు ఈ యొక్క తెలంగాణ ప్రాంతం కాస్త 1948లో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్గా అవతరిస్తుంది. అంటే హైదరాబాద్ స్టేట్ అని చెప్పేసి అంటాం. ఈ హైదరాబాద్ స్టేట్ అనేది మనకి 1956 వరకు ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం, ఇక్కడ ఉన్న ఆంధ్ర, ఈ రెండు కూడా 1956లో కలుస్తాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అవతరిస్తుంది. అలా 1956 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కలిసి ఉంటాయి. కానీ 2014లో ఏమైంది, మళ్ళీ చీలిపోయింది. ఇక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అటువైపు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రస్తుతం ఉంది. సో ఈ విధంగా గత చరిత్ర మనం చూసినప్పుడు ఈ అసఫ్ జాహీల ప్రారంభంలో ఆంధ్ర తెలంగాణ రెండు కలిసే ఉన్నాయి. అసఫ్ జాహీల రాజు అంటే నిజాం అలీ దగ్గర నుంచి బ్రిటిష్ వారు ఆక్రమణ చేసేసి ఆంధ్ర ప్రాంతాన్ని మద్రాసులో కలిపేసుకుంటారు. అట్లా మద్రాసు రాష్ట్రంలో కొనసాగినటువంటి ఆంధ్ర కాస్త 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవుతుంది, మద్రాసు నుంచి వేరైపోయి. అసఫ్ జాహీల దగ్గర కంటిన్యూ అవుతున్నట్టు మన తెలంగాణ ప్రాంతం 1948లో ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ రాష్ట్రంగా ఉంటుంది. ఆ హైదరాబాద్ రాష్ట్రం కాస్త 1956 వరకు ఉంటుంది. 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం, ఈ రెండు ఏకమైపోతే ఐక్యమై ఆంధ్రప్రదేశ్కి అవతరిస్తాయి. అది 2014 వరకు కలిసి ఉన్నారు తెలుగు వాళ్ళు. 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా చీలిపోయినారు. సో ఇది గత చరిత్ర చూస్తే శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు వీరందరూ కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతం రెండు కలిసి ఉన్నాయి. సో ఉమ్మడి చరిత్ర ఇది. ఇక మిగతా వేరువేరుగా ఉన్నప్పుడు వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, వెలమాస్ అని చెప్పేసి ఉంటారు తెలంగాణ ప్రాంతంలో. అంటే ఆంధ్రాకు వచ్చేసరికి బృహత్ప్లానులు, శాలంక్యాలు, ఆనందగోత్రికులు, వెంగి చాళుక్యులు, రెడ్డి రాజులు, విజయనగరం అని చెప్పి, దీంతోపాటు ఇక్కడ మనకి తెలుగు చోళులు అని చెప్పి ఆంధ్ర ప్రాంతంలో పరిపాలన చేస్తారు. తెలుగు చోళులు అని చెప్పేసి వాళ్ళని అంటాం. ఇవి ఆంధ్రాలో పరిపాలన చేసిన రాజవంశాలు ఎక్స్క్లూజివ్గా. ఉమ్మడిగా పరిపాలన చేసిన రాజవంశాలు ఇవి. ఓన్లీ తెలంగాణలో పరిపాలన చేసిన రాజవంశాలు ఇవి. అయితే ప్రతి రాజవంశంలో కూడా మీరు చదివేటప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టాలి రాజులు. ఈ రాజుల యొక్క వివరాల గురించి మనం కంపల్సరీ తెలుసుకోవాలి. శాతవాహన రాజులు అంటే మనకి శ్రీముఖుడి దగ్గర నుంచి చివరిగా మూడో పూలమాయి వరకు మొత్తం చరిత్ర వచ్చేసేయాలి. ఆ రాజుల యొక్క వివరాలు మనం తెలుసుకోగలగాలి. ఆ రాజు గురించి తెలుసుకునేటప్పుడు మీరు ప్రధానంగా రాజు యొక్క బిరుదులు ఏమున్నాయని చెప్పి తెలుసుకోవాలి. ఆ రాజులు ఏ శాసనాలు ఇచ్చినాడని చెప్పి తెలుసుకోవాలి. ఆ రాజు ఏం నిర్మాణం చేసినాడు, ఆ రాజు ఆస్థానంలో ప్రముఖ కవులు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏమి రాసినారు, ఇవన్నీ కూడా మనం ఫోకస్ చేసుకుని చూడాలి. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ రాజవంశంలో సమాజం ఎట్లా ఉందో తెలుసుకోవాలి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో తెలుసుకోవాలి, మత పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవాలి, వాస్తు, శిల్పకళ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉందో తెలుసుకోవాలి. అయితే ప్రతి రాజవంశంలో కూడా సమాజం, ఆర్థిక వ్యవస్థ, మతం అనేది ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం. అంటే అందులో కొన్ని యూనిక్ పాయింట్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని యూనిక్ పాయింట్స్ ఉంటాయి. ఆ యూనిక్ పాయింట్స్ మీరు పసిగట్టగలగాలి. అనేక పుస్తకాలు చదివిన వాళ్ళకి మీకు అవగాహన వస్తుంది. ఇది యూనిక్ పాయింట్, ఈ పర్టికులర్ అంశాన్ని ఈ పర్టికులర్ రాజు చేశారు, ఇది పర్టికులర్ అంశం అనేది ఈ కాలంలో ఉందని చెప్పేసి పసిగట్టగలుగుతారు. సో ఇప్పుడు నేను రాబోయే ఈ సిరీస్లో ఆ ఐడియాస్ని మీకు ఫోకస్ చేసి తెలియజేయబోతూ ఉన్నా. సో ఏ విధంగా మనం ఇప్పుడు ఈ రాజవంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి, రాజులను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రాజుల కాలంలో కొన్ని అంశాలు జరుగుతాయి. ఆ అంశాలు పక్క రాజవంశం, నెక్స్ట్ వచ్చిన రాజవంశంతో లింక్ ఉంటుంది. ఈ పుస్తకాలు కూడా సేమ్ రైమింగ్స్తో ఉంటాయి. అద్భుతం అనే పేరుతో అనేక పుస్తకాలు వస్తాయి, చింతామణి అనే పేరుతో అనేక పుస్తకాలు వస్తాయి, శృంగారం అనే పేరుతో అనేక పుస్తకాలు వస్తాయి, పరిణయం అనే పేరుతో అనేక పుస్తకాలు వస్తాయి, ఎసెట్రా. ఇట్లా ఈ అనేక పేర్లు రైమింగ్స్ సేమ్గా ఉన్నప్పుడు ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ లాగా మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ వీళ్ళిద్దరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇప్పుడు రాబోయే వీడియోస్ ద్వారా మీకు ఈ సమాచారం నేను అందించబోతూ ఉన్నాయి. మాక్సిమం స్కోర్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని ఫాలో అవ్వండి. ఎస్పెషల్లీ ఎవరైతే కోచింగ్ అందుకోలేక గ్రామాల్లో ఉంటున్నారో వాళ్ళ కోసం, ఎస్పెషల్లీ వాళ్ళు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, అది ఎవరైతే కోచింగ్ తీసుకోలేకపోతున్నారో వాళ్ళ కోసం మీరు కొన్ని గైడెన్స్ ఇవ్వమని చెప్పేసి, సో వాళ్ళకు ఉపయోగపడే విధంగా అట్ ద సేమ్ టైం కోచింగ్ తీసుకుని కూడా కొంతమంది వేరే వేరే కారణాల్లో చదవలేకపోతున్నారు, వాళ్ళందరికీ కూడా క్విక్ రివిజన్ చాలా ఈజీ వేలో మన ఏపీ హిస్టరీ నుంచి మ్యాక్సిమం స్కోర్ చేసే విధంగా, తెలంగాణ హిస్టరీ నుంచి మ్యాక్సిమం స్కోర్ చేసే విధంగా ఈ వీడియోస్ని మీకు అందించబోతూ ఉన్నా. దీన్ని సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ వీడియో మనం కలుద్దాం. కొన్ని కోర్ ఏరియాస్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి వీడియోలో కోర్ పాయింట్స్ మీకు హైలైట్ చేస్తున్నా. అది తెలంగాణ వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ వీడియోను కంపల్సరీగా మీరు చూడండి.
చూడండి, దాన్ని ఉపయోగించుకోండి. మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఈ వీడియోస్ మీకు ఉపయోగపడితే దాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే నోటిఫికేషన్ ద్వారా అందరూ ఆఫీసర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.